నేను ఐస్ క్రీమ్ తింటున్నట్టు అమ్మకు చెప్పుకు. నాకు ఒళ్ళొచ్చేస్తుంది నీ భయం. హే, నాకు పొగపడదు. నీకు కథ చెప్తానట్రా. ఇద్దరు స్టువార్ట్పురం దొంగలు ఒకే ఇంట్లో దొంగతనానికి వెళ్ళి ఒకరికొకరు ఎదురయ్యారు. ఎవరిని చూసి ఎవరు అరిచినా ఇంట్లో వాళ్ళు లేచేస్తారు, ఎరక్కొట్టేస్తారు. అందుకే వాళ్ళిద్దరు తెలివిగా ఏం చేశారంటే దొరికిన దాని చెరిసగం పంచుకొని ఎవరి బొక్కల్లోంచి వాళ్ళు వెళ్ళిపోయారు. దీంట్లో నీతేంటి బంగారం? నువ్వు ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు నేను కళ్ళు మూసుకుంటాను, నేను సిగరెట్ తాగేటప్పుడు నువ్వు ముక్కు మూసుకో. నువ్వు పని చూసుకో. 10 ఏళ్ళు దాటాక ఆడపిల్లని కన్న తండ్రి కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకోడు. ఆమె అనుమతి లేకుండా గదిలో కూడా వెళ్ళాడు. అలాంటి ఆడపిల్లని నేను 19 ఏళ్ళు అప్పుడు పట్టుకున్నానంటే నేను ఎంత ఆలోచించుంటాను సార్. కేవలం తన వసుమతికి అన్నయ్య అన్న గౌరవంతోనే కొట్టినా పడ్డాను. ఒక్కసారి చేయి పట్టుకుంటే చచ్చేటప్పుడే వదలదు, మధ్యలో వదిలేయడం రాదు సార్. పెళ్లికి ముందు ఇష్టం వచ్చినట్టు తిరిగేసి మోజుతీరి పైకి వదిలేసి కొత్త వాళ్ళని వెతుకునే రోజులు ముందు ముందు వస్తాయో నాకు తెలియదు. అలాంటి రోజే వస్తే నేను బతికుండడం కంటే చచ్చిపోవడానికి ఇష్టపడతాను. పారిపోతున్నాడు బాబు ఎవడరా? మరి పడిపోయినాడు బాబు. యో, నా బిడ్డని సాగు కొట్టే నాతో కుశాలుగా కబుర్లు చెప్పి దానికి వచ్చినవా? చూడబ్బా, చెస్ బోర్డులో రాజు కూడా నీలాగే ముసలాడు. ఒకే ఒక్క అడుగు అటేస్తాడు, ఇటేస్తాడు. మరి ఆడనే కింగ్ అని ఎందుకన్నారు? బొంగులేదు, ఆడి పక్కన మినిస్టర్ ఉన్నాడు కాబట్టి. అది వాడి బలం. నీ బలం ఎవడు? ఎవడిని చూసి నువ్వు మీసం తిప్పుతావు? ఎవడి కండ చూసి కేకలేస్తావు? ఎవడి గుండె చూసి కత్తి దోస్తావు? ఎవడు? పాము పరధ్యానంగా ఉందని పడగ మీద అడిగేయకూడదు రోయ్. ఒక్కడిని కొట్టగానే నువ్వు కోరిన కొండ మీద వాన గుర్తున్నట్టేనా? నా దగ్గరున్నాడు ఒక్కొక్కడు కరెంటు తీగతో ఉయ్యాలుగుతారు రే. కానీ పవర్ ప్లాంట్ తో పేకడకూడదు రోయ్, పేలిపోతారు. ఏమ్రా? హాయ్ గేస్. హాయ్ గైస్. నో గేస్. అరే ఏమోనా ఇంత పెద్ద తుపాకి? ఇది పేలుద్దన్నా? పేలుతుంది. అయితే ఎవరు కలిసి వద్దాం. నా ఉద్దేశం అది కదా, మాఫ్ కరా అన్న. చలో. ఏమోనా మస్తు మజిల్స్ పెంచినావు. శంకర్, వాళ్ళు నన్ను చూసి విసిలేస్తున్నారు. బస్సులో కండక్టర్ విసిలేస్తే ఫీల్ అవుతావా? మరి వీళ్ళు విసిలేస్తే మాత్రం ఎందుకు ఫీల్ అవుతావు? వాళ్ళ నోళ్ళు వాళ్ళ ఇష్టం వేసుకనే. నా కోసం కనీసం ఒక్కసారైనా కోపంగా చూడొచ్చుగా. వెళ్ళిపోయారా? అరే, నిజంగానే వాళ్ళు నిన్ను చూసి పారిపోయారే. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను చూశాను. రే, ఏంటి వే పీగుతున్నావు ఇందాక నుంచి నువ్వు అక్కడ? లే, మీ మేనేజర్ ఎదవ అని పిలువు. మా మేనేజర్ ఎదవ కాదు. యా, నీకెలా తెలుసు? నేనే ఆ మేనేజర్. అందుకే నీ హోటల్ ఏడ్చింది. సర్లే, రూమ్లు ఉన్నాయా? ఒకే ఒక రూమ్ ఉంది. ఒకే ఒక రూమ్. సర్లే, డబ్బులు ఎంత? అడ్వాన్స్ 2000. 500 చాలేపో నీ ఫేస్కి. పేరు చెప్పు. శంకర్, ద వన్ అండ్ ఓన్లీ శంకర్ దీక్షిత్ లు. లు. అడ్రస్ రాయ్. అలాగే శంకర్ SHANK. సరిపోతాయిగా? అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? ఏది కాదు. అర్థమైందిలే. ఏంటి అర్థమైంది? తడాలే. దిగు. పెస్తో వేసావా? వేసాను సార్. కాన్నా వేసాను సార్. జుక్కీరో వేసాను సార్. పెప్పరికా వేసాను సార్. మరి పాటికి ఇవన్నీ వేస్తే మంచి ఘమఘమలాడే వాసన రావాలి. అన్నీ మీరు చెప్పినట్టే వేసాను సార్, అయినా బేక్ అవ్వట్లేదు. అన్నిటితో పాటు ఈ స్విచ్ కూడా ఆన్ చేస్తే బాగుంటుంది కదా. ఇది అర్థం. మిత్రులారా, భగవద్భక్తులారా, స్వామి, అందరికీ నేల తవ్వితే వరి పండుతుంది, నీకేం వజ్రాలు పడ్డాయి. ఇంకా ఏం కావాలి నాయనా? ఆకలి తీరింది కదా అని అడుక్కోవటం మానేస్తావా స్వామి?
నాకు 3 కోరికలు ఉన్నాయి. ఏమిటో అవి? నేను పెళ్లికి వచ్చాను. శశి అని, దాని పెళ్లి జరగకూడదు. జరగదు. అది నాకు కావాలి. ఎవడు ఊహించినోడితో అవుతుంది. నీకు సరేనా నాయనా? నాతో జరుగుతుందని నేను కూడా ఊహించను కాబట్టి అది నాదే. యా. ఇంకా నా మైండ్స్, నా డైమండ్స్, నా కరెన్సీ, నా యారగెన్స్ ఎప్పుడూ నాతోనే ఉండాలి. నువ్వు దేనితో మొదలయ్యావో అది నీతోనే ఉంటుంది బద్దం. బాబు బద్దం, స్వామి, నువ్వు అనుకున్నవన్నీ సాధించాలంటే ఆ చెట్టు నీ ఇంట్లో ఉండాలి నాయన. చెట్ట బద్దం భాస్కర్ పెరట్లో బాదం చెట్టు ఎక్కిస్తుంది కదా, అది నిన్ను కష్టాల నుంచి గట్టు. కారులో పట్టదు స్వామి, గాల్లో వస్తుంది నాయన. వచ్చిన దగ్గర నుంచి బొట్టెట్టడం, జుట్టు దూకోవడం తప్ప మీ ఫేస్ చూడలేదు స్వామి. దయచేసి ఒక్కసారి మీకు దండం పెడతాను. తిరిగితే తట్టుకోగలవా? మరి తిరిగేస్తున్నాను. మరి ఓకే, తిరిగేస్తున్నాను. తిరగండి స్వామి. మరి తర్వాత జరిగే పరిణామాలకు నన్ను అడగొద్దు. వదిలే, మనకి ఇష్టం లేని పనులు ఎంత ఈజీగా చేయకూడదు. కొత్త యాంగిల్ కానీ కొంచెం డిస్కస్ చేయాలి దీని మీద. డాన్స్ ఫ్లోర్ మీద డిస్కస్ చేద్దాం. నచ్చిన వాళ్ళ కోసం ఎంత కష్టమైన పనైనా చేయాలి. దాట్స్ వై. సో యు మీన్ టు సే ఐ నో ఇది కొత్త యాంగిల్. తెల్లవారుజామున 5 కాక ముందే 4 గంటలకే అని కోడిలా కూశాడు. అప్పుడు గౌతముడు యథావిధిగా లేచి టవలు భుజానేసుకుని నదికి స్నానానికి వెళ్తాడు. ఇదే అదననుకుని ఇంద్రుడు గౌతముడు వేషంలో అహల్య దగ్గరికి వస్తాడు. కామంతో అహల్యని అలా చూస్తూ ఆదమరిచి నిద్రిస్తున్న అహల్యని భుజంపై తట్టి లేపాడు. చూసింది చాలు, డైలాగ్ చెప్పు. స్వామి, నదికి పోలేదా? గదిలో నువ్వు ఉండగా నదికి నేనెందుకు పోతాను అని ఆమెని పాన్పుపైకి తోసి ఆత్రంగా ఆక్రమించెను. స్నానానికి వెళ్ళావు కదరా, అప్పుడే వచ్చావేంటి? కళ్ళు దొబ్బేయంట్రా. టవల్ తీసుకెళ్ళాను కానీ సబ్బు తీసుకెళ్ళదుగా. అలా వెళ్ళని ఇలా మునిగి వచ్చేసాను. ఈసారి సబ్బు తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేసి వచ్చాయి. ఏంట్రా? సబ్బు తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేసి వచ్చాయి అంటున్నా. ఈ లోపల నా పెళ్ళంతో నువ్వేం చేస్తావురా? నేను ఇంద్రుణ్ణి ఏమైనా చేసుకుంటా. అయితే నేను గౌతమునిరా. నేను కూడా ఏదైనా చేస్తాను. ఏదైనా చేస్తాను. కొరుకుతా కొరుకుతా. నీకెందుకు ముందే చెప్పాను, ఆడపిల్లను తక్కువ చేసి మాట్లాడతాను. పెళ్లి కొడుకు నీ స్నేహితురేగా. నీతో తిరిగేవాడికి నీకు మించిన సంస్కారం ఏముంటుంది? మీరు పెళ్లి చేస్తున్న వాడికంటే నేను 100 రెట్లు యోగ్యుణ్ణి. పిల్లనిచ్చేటప్పుడు ఉన్నోడా లేనోడా అని కాదు, మనసున్నోడా అలవాటు లేనోడా అని చూడండి. ఎందుకంటే సంపాదిస్తే డబ్బు వస్తుంది కానీ సంస్కారం రాదు. వీడిని పూర్తిగా మంచోడుగానే మార్చండి, లేదంటే పూర్తిగా చెడిపోమని చెప్పండి. కానీ మధ్యలో ఊగిసలాడతా బతకదని చెప్పండి. అహల్య, టవలెక్కడా? భుజంపై ఎవరు మానాలు వాళ్ళు కొట్టుకుంటే స్క్రిప్ట్ ఎందుకు, మేమెందుకు? మనం కొట్టినప్పుడు సీరియస్ అయింది, వాడు కొడుతుంటే నవ్వుతుందేంట్రా? స్వామి, దేవి, నదికి పోలేదా? మదిలో మీరుండగా నదికి మేమెలా పోగలం? బాగుంది. మనం గదిని రాసినట్టున్నావురా. ఇంప్రవైజ్ చేసినట్టున్నారు సార్. మీరు జైలా తెరమే కొట్టి. ఆడికి మనకి సాపత్యం ఏంటరా? ఇంప్రవైజేషన్ అంటే ఏంటో చూపిస్తా. ఈ విరహం తాళలేకున్నావు దేవి. మమ్మల్ని మీ బిగి కవిటిలో బంధింపుడు. మమ్మల్ని ఏదన్నా చేయడు, ఉక్కిరి బిక్కిరి చేయడు దేవి. ఏంటిది? నదికెళ్ళి లాల పోసుకోలేదా? నేను నీళ్ళంటాను అనుకున్నావా? లాలేదు గిల్లేదు, మొహమ్మద్ నీళ్ళు పోసుకొని వచ్చా. మరి తెలివితేటలు ముందే ఉండొచ్చు కదా. ఏంటో నువ్వు మాట్లాడితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అరే చేతి కింద లావు వచ్చి పుచ్చుకున్నావు కదా. కోడి కొక్కరకో అనగానే పెళ్ళనలా వదిలేసి అలా వెళ్ళిపోతే నాలంటూ ఇక్కడ బెడ్ మీద దూరుతాడు కదా. ఏంట్రో గొంతులేస్తుంది. చెయ్యి కూడా లేస్తుంది. తొందరగా వెళ్ళు రే. ఓకే అసలు ఐ ఫినిష్ ఇట్ సార్. జాగ్రత్త.
అయ్యి బాబా దొరికేసాం. నేనన్నా కుమారస్వామి ఫ్యామిలీస్. ఫేస్ చూస్తే తెలుస్తుందిరా. అది ఊరికే తమాషాకి. ఇది వచ్చుద్దా లేదా? వచ్చిందిగా. సారీ అన్న. రే నువ్వు పర్సే కొట్టేసావు, పర్సుతో పాటు నన్ను ప్యాంటు కూడా కొట్టేస్తాను. అర్థమైందా? సారీ అన్న. నువ్వు భలే అవుతావన్నా కదా. వాడిని పర్సు కొట్టేశాడు చూసుకో. నేను రా నీ బాబుని. థ్యాంక్స్. మీరు మీరు కళ్యాణ్ జా నుంచి వెడ్డింగ్ ప్లాన్. మీరు కుమారస్వామికి ఒకే ఒక చెల్లెల్ని. కుమారస్వామి చెల్లెలా? కత్తిలా ఉన్నారు. అమ్మవీరా? నాన్న కూడా వేరే. చెల్లెలు అన్నారు. అవును, చిన్నమ్మ చిన్నాన్న. ఇదంతా నుంచుని కూడా మాట్లాడుకోవచ్చామో. మీరు చాలా స్మార్ట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నసా ఏమో ఇప్పుడు నువ్వు చేసిన దాంట్లో తప్పేం కనిపించట్లేదా? హ్యాపీ లేదండి. అది నా భార్య. పుట్టాక ఏదో ఏదో పెళ్లి చేసుకో తప్పదు కదా. అయ్యో అప్పుడు తెల్లారిపోయిందా? అయ్యా ఇంట ముద్దు నిద్ర. టవల్ ఎక్కడ? భుజంపై తట్టవల్. వీణ్ణి కూడా అక్కడే కొట్టాలా? వీళ్ళో ఏముందిరా సెక్స్ అపీలు? స్వామి నదికి వెళ్ళలేదా? గదిలో నువ్వు ఉండగా నదితో నాకు పని ఏమిటి దేవి? దేవి ఆ, నువ్వేరా? ఆ, ఎవరితోనే కులుకుతున్నావు? స్వామి ఎవరితో కులుకుతున్నావు? స్నానానికి వెళ్ళలేదా? వెళ్ళానే, కానీ నువ్వు ఎవరితోనే కులుకుతున్నావు డౌట్ వచ్చి తిరిగి వెనక్కి వచ్చా. నువ్వు పక్కకి రా. మరి వాడిని కొట్టవే. కొడతాను, వాడిని కొడతాను. ముందు నిన్ను కొట్టి తర్వాత వాడిని కూడా కొడతాను. కానీ నువ్వు నాకు ఒక విషయం చెప్పా. ఏంటి? నువ్వు 25 సంవత్సరాల నుంచి నాతో సంసారం చేస్తున్నావా లేదా? చేస్తున్నాను. మరి చేస్తున్నప్పుడు మొగుడికి దొంగ మొగుడికి నీకు తేడా తెలియట్లేదా? అంటే అంటే చెప్పు. అంటే బాగా బరి తెగించావు. నీకెక్కలేదు బరి తెగించింది. నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు. చెప్తానే. నిన్ను కొట్టడం కాదు, కొరకాలి. నిన్ను కొరకాలి. గురుకుతా, గురుకుతా, గురుకుతా. మనకి జ్వరం వచ్చినప్పుడు అమ్మ కావాలనిపిస్తుంది. భయం వేసినప్పుడు నాన్న ఉంటే ధైర్యంగా ఉంటుంది. బాధలో ఉన్నప్పుడు ఫ్రెండ్ ఉంటే పక్కన బాగుంటుంది. మరి ఆనందంగా ఉన్నప్పుడు మన పక్కన ఎవరుంటే కరెక్ట్ కాదు. ఏంటి ఆలోచిస్తావు? మనం ప్రేమించిన వాళ్ళు ఉంటే బాగుంటుంది. నాకు మీరా ఉంటే కరెక్ట్ అనిపిస్తుంది. పెదాల మీదకి నవ్వు వస్తుంది, కళ్ళలోకి వెలుగు వస్తుంది, గుండె తేలిగ్గా ఉంటుంది, బతకడానికే బలం వస్తుంది. నేను ఇలా ఫ్లోలో ఉన్నప్పుడు నాకు అడ్డం వస్తే కింద నుంచి పైదాకా మంట కూడా వస్తున్నాను రా. అప్పుడే తెల్లారిపోయిందా? అదే టవల్ ఎక్కడ? ఇప్పుడు ఎలా కొడతాడో నేను చూస్తాను. నేను చూస్తాను సార్. దానికి ఎలాగో బుద్ధి లేదు. నీకేమైందిరా? అది నీ పెళ్ళం కాదని తెలుసుగా. ఇప్పుడు దాన్ని కొడతావా? దాన్ని కాదురా, నిన్ను 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 అసలు కొట్టాల్సింది నిన్ను కాదురా బాబు. బద్దం. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందా? రాసింది నేనే కదా. కదా. వచ్చినవాడు తన మొగుడా? కాదు, ఇంద్రుడు. మరి అలాంటప్పుడు అమ్మా అహల్య, వచ్చినవాడు నీ మొగుడు గౌతముడు కాదమ్మా, దుర్మార్గుడైన ఇంద్రుడు అని చెప్పడం మానేసి పొట్ట ముందుకు పెట్టి మిగతాది పక్కకి నెట్టి కాళ్ళు బారా జాపుకొని ఏంట్రా ఊపుకుంటా చూస్తున్నావు? ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. అసలు దేశంలో నీలాంటి వాళ్ళ వల్లే అత్యాచారాలు జరిగిపోతున్నాయి. బాధండి. ఎవడి పేరు చెబితే శత్రువులు ఉలిక్కిపడి గుండెలు బాదుకుంటారో ఆ గుడుంబ శంకర్నిరా. సీరియస్ అవుతారండి? ఒట్టి మంచినీళ్ళేనండి. మంచినీళ్ళ రాయ్. గవర్నమెంట్ వారి స్వచ్ఛమైన పవిత్రమైన నిఖార్సైన నిప్పు లాంటి సారా దాగి ఆనందంగా రోడ్ల మీద గంతులు వేసే మా తెలుగుదేశం ప్రజల్ని తమిళనాడు నుంచి కల్తీ సారా తీసుకొచ్చి కొనిపించి తాగించి తూలించి పేలించి ఆరోగ్యాలను హరించి సర్వనాశనం చేద్దాం అనుకునే నీలాంటి గుట్లగా ఆటల్ని ఈ గుడుంబ శంకర్ సాగనివ్వరా. సార్ ఒకసారి ఇలా రండి. ఏదో వచ్చామా పుచ్చుకున్నామా పోయామా అనుకుంటారు కానీ మళ్ళీ ఎందుకండి గొడవలు? గుడుంబ శంకర్కి లంచమా? సారీ ఆఫీసర్. నా కళ్ళలోకి చూసి చెప్పరా, నేను లంచగుడ్లా కనిపిస్తున్నానా? అటు కాదు, ఇటో ఇటో ఇటో. మరి నా ఫేస్ కేసు చూసి చెప్పరా, నేను నీ దొంగ సొమ్ము కాసుపడే వాళ్ళ కనిపిస్తున్నారా? మరి నాకు ఎందుకు ఇచ్చా లంచం? మరి నాకు ఎందుకు ఇచ్చా లంచం? చెప్పు చెప్పు చెప్పు. మరి నాకు ఎందుకు ఇచ్చా లంచం? చెప్పరా చెప్పు. అసలు డ్యూటీలో లంచం ఇవ్వాలనుకునే ఇలాంటి గుట్లే కానీ ఎన్కౌంటర్ చేసేస్తాను రా.
కి బ్యాక్ సీట్ కి ఉన్న దూరం ఎవ్వడూ తగ్గించలేడు. డ్రైవర్ గడితో లేచిపోవడానికి సిగ్గులేదు నీకు? వదలరాదండి. ఎవరెవరిని పట్టుకున్నారో చూసి మాట్లాడండి. నాకు ఎదురు సమాధానం చెప్తావురా? చంపేస్తాను నిన్ను. చంపేస్తాను నిన్ను. ఓ కార్ డ్రైవర్ మీ కూతురు ఎందుకు చేసుకోకూడదు మీ దగ్గర థియరీ ఉంటుంది. ఓ కోటీశ్వరుడు కూతురు మీలాంటి చెట్టు కింద ప్లేడర్ని ఎందుకు చేసుకోకూడదు వాళ్ళ నాన్న దగ్గర థియరీ ఉండకూడదు. అంతేగా? మీరేమో డైరెక్ట్గా దండలతో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు, కానీ మీ కూతురు మటుకు సూట్ కేస్తే కనపడినా తట్టుకోలేరు. భుజానికి దెబ్బ తగిలిందని కుటుంబాన్నే వెలేసేస్తారు, కానీ మీరు మాత్రం డైరెక్ట్గా గన్ తలకి పెట్టేయచ్చు. మీది ప్రేమ, అవతల వాళ్ళది వ్యామోహం. మీరు చేస్తే ఆదర్శం, వేరే వాళ్ళు చేస్తే ఆవేశం. మీరు అరిస్తే మమకారం, మా తాత అరిస్తే మటుకు అహంకారం. అంతేగా? అసలు ఎవడ్రా నువ్వు? ఎవరు చేయి పట్టుకుని ఇంట్లోంచి బయటకు వచ్చేసారో ఆవిడ మేనలుండి. ఎవరి జ్ఞాపకాలతో పాతికేళ్ళుగా ఒక ఆయన కాలిపోతున్నాడు ఆయన కొడుకుని. ఎవరి కోసం అక్కడ ఒక ప్రాణం కొట్టుకుంటుందో ఆయన మనవండి. కొన్ని వేల కోట్లు, 10 దేశాలు ఫ్యాక్టరీలు, 1,00,000 మంది కార్మికులు, ఇవేవి తృప్తిని ఒక పేదవాడిని, నందాకి వారసుడిని. అప్పటికిప్పటికి ఏం మారిందత్త? అప్పుడు ఆయన చేతిలో, ఇప్పుడు ఈయన చేతిలో. అంతేగా తేడా? అప్పుడు మా తాత చేసింది తప్పు అయితే ఇప్పుడు మీరు చేసింది కూడా తప్పే. నీ కూతురు వదిలే, నేను తీసుకుపోతాను. ఇప్పుడు మీరు రైట్ అయితే అప్పుడు ఆయన కూడా రైటే. నువ్వు రా, నేను తీసుకుపోతాను. ఇదంతా నా తెలివితేటలతో నేను కన్విన్స్ చేయడానికి చెప్పట్లేదు అత్త. నువ్వు తాత మీరిద్దరు చేసిన తప్పని చెప్పాలని నా ఉద్దేశం. ఆయన ఆవేశం ఖరీదు నిన్ను పోగొట్టుకోవడం అయితే నీ కోపం ఖరీదు 25 ఏళ్ళు పుట్టిల్లు వదులుకోవడం. అత్త ఆ రోజు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడు ఒక్క క్షణం గుమ్మం దగ్గరికి కనుక ఆగుంటే నీకు ఇంకో అరుపు వినిపించుండేది అత్త. అదే అరుపుగా నువ్వు వినుండుంటే ఈ 25 సంవత్సరాలు ఇంకో లవ్ ఉండేది అత్త. నేను అర్జున్ పల్వాయిని. మైకేల్ వేలాయుధాన్ సార్, మైకేల్ వేలాయుధాన్ని. అర్జున్ గారి ఫోటో పెట్టి మా పోస్టర్ చింపేశారు కదండి. మీరు మీ వాడి దెబ్బకి నా బతుకు కుక్కలు చింపే కర్టన్ క్లాసులో అయిపోయింది. మీ క్లాసులు విని విని మైండ్ దబ్బి ఉద్యోగం వదులుకొని నడి రోడ్డు మీదకి వచ్చాను. నడి రోడ్డు మీదకి వచ్చాను. అది కాదు మైక్. వద్దు, ఈసారి చెప్పడం నా వంతు విని దబ్బించుకోండి ప్లీజ్. ఏడుస్తున్నప్పుడు ఒక్కడే ఉంటే బాధలో ఉన్నాడని జాలి పడతారు. అదే నవ్వుతా ఒంటరిగా ఉన్నాడు అనుకోండి పిచ్చాడు అనుకుంటారు. కొంచెం అటు ఇటుగా మన పొజిషన్ పిచ్చగా దగ్గరలో ఉంది. విషయం ఏంటంటే నాకు మీరా కావాలా? ఎదవ క్లారిటీ 10 నిమిషాల క్రితం వచ్చింది. ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది మైక్. అదిగా సార్, పెళ్ళైన వాళ్ళు ఎంతమంది విడాకులు ఇంకొకరు చేసుకుని బతకట్లేదు. అదిగా సార్, ఇప్పుడు మనం ఒక పిల్లతో తిరిగాం. దాంతో తిరుగుతున్నప్పుడు అది ప్రేమని తెలియలే, ఆ తర్వాత తెలిసింది. ఎప్పుడు? అదో గొట్టగాని పెళ్లి చేసి గోవాకి హనీమూన్కి వెళ్ళిపోయినప్పుడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏడిస్తే తుడుచుకోవడానికి ఖర్చు లేదు, అడుక్కోవడానికి దాని దగ్గరికి వెళ్ళాలి. వాడితో సుఖంగా ఉందనుకోండి, ఓ కోటర్ కొనుక్కొని తాగేసి డ్రైనేజ్ పక్కన పడిపోవాలి. అలా కాకుండా వాడొద్దు నువ్వే కావాలి అందనుకోండి, వెంటనే దాన్ని పెళ్లి చేసుకోవాలి. అందుకే ఇండియా వెళ్ళాలి, మీరని చూడాలి. కనీసం బ్యాగ్ సర్దుకోవాలి కదా. ఇక్కడ బతుకే మట్టి కొట్టుకుపోతాడు, ఇంకా బ్యాగ్ బెడ్డింగ్ ఏంటండి? ఫోన్ పెట్టండి మీరు. మైక్, ఒక్క క్షణం ఆలోచించు. బాగుండడం అంటే బాగా ఉండడం కాదత్త, నలుగురితో ఉండడం, నవ్వుతూ ఉండడం. అందుకే మేము ఎంత సంపాదించినా నువ్వు లేని లోటు అలాగే ఉండిపోయింది అత్త. ఇప్పటికీ మేము తినేటప్పుడు ఒక కంచం, ఇంట్లో ఒక గది, మేము సంపాదించే ప్రతి రూపాయలు ఒక పావుల నీకోసం అలాగే ఉంచేసాం అత్త. ఉంగరం ఎక్కడ రా చూసినట్టుంది కదా, మీ నాన్నదలు ఇచ్చే. నువ్వంటే మాకు చాలా ఇష్టం అత్త. నువ్వు ఒక మాట చెప్పు, కష్టం నీ కాంపౌండ్ వాళ్ళు దాటకుండా కాపలా కాస్తాం. ఎప్పుడో ఒక్క రోజు జరిగిన తప్పుకి 25 సంవత్సరాలుగా సారీ చెప్తూనే ఉన్నాం అత్త, సారీ చెప్తూనే ఉన్నాం. ఇంకా వెయిట్ చేయడం మా వల్ల కాదత్త, మా వల్ల కాదు. కుదిరితే క్షమించు, లేదంటే శిక్షించు, కానీ మేము ఉన్నామని గుర్తించత్త, దయచేసి గుర్తించు. శిష్య స్వామి, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నాడు నాయన? నేను పెద్ద చదువుకోలేదు స్వామి. ఏమన్నాడో తమరే సెలవుండ స్వామి. పని పూర్తయ్యేంత వరకు ఒరిజినల్స్ డూప్లికేట్స్ ఇవ్వద్దన్నాడు నాయన. అలా అన్నాడా?